హాయ్ అండి, భక్తి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఆఖరి వరకు తప్పకుండా చూస్తారని నా మనవి. చాలామంది నన్ను ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. అవి ఏంటంటే, వినాయకుడిని నిమజ్జనం ఏ రోజు చేయాలి, రెండోది గణపతిని ఇంటిలో 3 లేదా 5 రోజులు ఉంచితే అఖండ దీపం తప్పకుండా పెట్టాలా, అలానే మూడోది అయితే ఇంటిలో వినాయకుడిని కానీ ఉంచితే ఎలాంటి నియమాలు పాటించాలి, నాలుగవది గురువారం నిమజ్జనం చేయవచ్చా, ఇక ఐదవది మనకి 3వ రోజు శుక్రవారం వచ్చింది కదండి, మరి ఏం చేయాలి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆ తరువాత బెల్ సింబల్ను ట్యాప్ చేయండి. సాధారణంగా మనలో ఎక్కువ మంది మొదటి రోజు నిమజ్జనం చేస్తారు. వారు మొదటి రోజు నిమజ్జనం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈసారి మనకి వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుధవారం మనం నిమజ్జనం చేసుకోవచ్చు. ఆ రోజు ఉదయం వినాయకుడిని పెట్టి సాయంత్రం కూడా పూజ చేసి ఏదో ఒక నైవేద్యం తప్పకుండా సాయంత్రం కూడా మీరు చేసి పెట్టాలి. అయితే ఆ రోజు సాయంత్రం తప్పకుండా 4:30 గంటలకి మీ పూజ మొత్తం అయిపోవాలి. దీపారాధనలో కూడా తక్కువ ఆయిల్ వేసుకోండి. దీపం కొండెక్కిన వెంటనే అంటే 5 గంటలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో వినాయకుడిని కదిపి ఆ పత్రి పువ్వులు ఇంకా అక్షింతలు అవన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని మీరు 5:30 లోపు మీరు నిమజ్జనానికి బయలుదేరిపోవాలంటే చీకటి పడకముందే బయలుదేరాలి. అయితే ఉద్వాసన ఎలా చేయాలి, ఉద్వాసన చేసేటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ మంత్రం చదువుతూ మనం ఉద్వాసన చేయాలి. కదిపేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని కదపాలి. గచ్చ గచ్చ గణాధ్యక్ష స్వస్థానం పార్వతీసుత యత్ర మహేశ్వరో దేవ తత్ర గచ్చ గణాధిప అని స్వామిని కదపాలి. దీని అర్థం ఏంటంటే, మీ తల్లి గంగవడి చేరుకొని మళ్ళీ మేము ఏ శుభకార్యాలు చేసుకున్నా తప్పక వచ్చి ఎలాంటి విఘ్నాలు రాకుండా కాపాడు తండ్రి అని చెప్పుకొని స్వామితో పాటు ఒక బెల్లం ముక్కను కూడా మనం నిమజ్జనం చేసేటప్పుడు వెయ్యాలన్నమాట. లేదండి ఇంత మేము చెప్పలేని అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్నైనా చెప్పచ్చు. ఆ రోజు సాయంత్రం పూజ అయిన తరువాత స్వామికి హారతి ఇచ్చి ఈ విధంగా ఉద్వాసన చెబుతూ ఆయన్ని కదపాలి. యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అని స్వామివారికి ఉద్వాసన చెప్పాలి. దీని అర్థం ఏమిటంటే, స్వామి నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం. ముందుగా మనం పసుపు గణపతిని తీసి ఆ గణపతిని ఇంట్లోనే మనం వాటర్లో కలిపి ఏదైనా తులసి కోటలో కాకుండా ఏదైనా మొక్కలో వేసుకోవచ్చు. ఆ తర్వాత విగ్రహాన్ని కూడా కదిపి నెమ్మదిగా స్వామితో పాటు స్వామికి పెట్టిన పత్రి పువ్వులు ఇంకా ఏవైనా పళ్ళు వెలక్కాయ తప్పకుండా పెట్టండి. ఇంకా తప్పకుండా మనం మర్చిపోకుండా స్వామికి పెట్టవలసింది బెల్లం ముక్కను కూడా పెట్టి స్వామితో పాటు ఆ రోజు మీరు నిమజ్జన చేయాలి. నిమజ్జనం చేసేటప్పుడు కూడా మీరు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. అయితే ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ ఆ గణేశుణ్ణి నీటిలోకి వదలాలి. మంత్రం: ఓం శాంతి 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 స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పుకుంటూ వదలాలి. లేదండి ఎంత మంత్రం మేము చెప్పలేము చదువుకోలేము ఆ సమయంలో అని అనుకునేవారు ప్రతి ఒక్కరూ గణనాథుడిని నీటిలోనికి జార విడిచే ముందు ఈ క్రింది విధంగా చెప్పుకోవాలి. ఎలా అంటే, శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ. శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అని చెప్పుకుంటూ మనం స్వామివారిని నీటిలోకి వదలాలి. ఇక రెండవది, గణపతిని కానీ ఇంటిలో ఉంచితే అఖండ దీపం పెట్టాలా అంటే అది మీ ఇష్టం అండి. మీకు ఇబ్బంది లేదు, మేము జాగ్రత్తగా నియమంగా ఉంటాము అంటే పెట్టండి. కానీ అలా పెట్టాలని రూల్ ఏమీ లేదు. మీ పూజ అయిన అరగంట లేదా గంట వరకు దీపాలు వెలిగేలా చూసుకోండి. చిన్న వత్తులు వేయండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, అలా వెలుగుతూ ఉంటాయన్నమాట. అంతేగాని అఖండ దీపం 3 రోజులు పెట్టాలని రూల్ ఏమీ లేదు. అయితే మూడవది, గణనాథుడిని ఇంటిలో ఉంచితే పాటించవలసిన నియమాలు. మనం 3 రోజులు ఉంచుతాం కదండి, ఆ 3 రోజులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మీరు ఉదయం సాయంత్రం కూడా ఏదో ఒక నైవేద్యం తప్పకుండా చేయాలి. ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టాలన్నమాట.
నైవేద్యం అంటే అటుకులు బెల్లం కూడా ఒక నైవేద్యమే. పళ్ళు మీకేది చేయలేము అంటే పళ్ళు కూడా పెట్టచ్చు, కానీ నైవేద్యం వండి పెడితే మంచిది. అయితే నైవేద్యం వండేటప్పుడు రోజు కూడా ఉదయం మీరు తలస్నానం చేయాలి. సాయంత్రం కూడా మీరు నైవేద్యం వండాలి కదండి. ఒకవేళ మీరు బాత్రూమ్కి కానీ వెళ్ళకపోతే, మీకు అర్థమైంది కదండి బాత్రూమ్ అంటే, బాత్రూమ్కి కానీ వెళ్ళకపోతే ఒంటికి స్నానం చేసి నైవేద్యం చేసుకోవచ్చు. లేదు మేడం బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది అంటే మాత్రం తప్పకుండా సాయంత్రం కూడా తలకి స్నానం చేసి ఆయనకి నైవేద్యాన్ని మీరు తయారు చేయాలి. ఇక తర్వాత నియమం ఏంటంటే, మీరు ఎన్ని రోజులు వినాయకుడిని మీ ఇంట్లో ఉంచుతున్నారో అన్ని రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి తినవద్దు. ఇంకా కష్టం అండి అంటే వెల్లుల్లి పర్వాలేదు, కానీ ఉల్లి మాత్రం అసలు తినొద్దండి. ఇక పూజ చేసేవారు కింద పడుకుంటే మంచిది. లేదు మేడం మా ఆరోగ్యం సహకరించదు అనుకునేవారు, స్వామిని సపరేట్గా వేరే రూమ్లో పెట్టాము అనుకునేవారు బెడ్పై పడుకోండి. బెడ్షీట్స్ అవి మంచివి వేసుకోండి, ఉతికినవి వేసుకోండి. అలానే బ్రహ్మచర్యం పాటించాలి, అది మీ అందరికీ తెలుసు. ఇక ఇంటిలో ఎప్పుడు స్వామి ఉన్నంత వరకు కూడా నీసు అనేది వండకూడదు. నేను తిన్న మేడం మా ఇంట్లో వాళ్ళు తింటారు, వాళ్ళు చేసుకొని తినేస్తారు, వద్దండి, ఇంట్లో వండొద్దు. ఎవరైనా బయట నుండి మీ దేవుడి గది దేవుడిని చూస్తామని వస్తే వెంటనే వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి. కాళ్ళు కడుక్కున్న తర్వాతే మీరు దేవుడి గదిలోకి తీసుకొని వెళ్ళండి. ఇక 4వది, గురువారం నిమజ్జనం చేయవచ్చా అంటే, గురువారం అంటే లక్ష్మీవారం కదండి, అందుకే బుధవారం నాడే నిమజ్జనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఉదయం పూజ చేసుకుని సాయంత్రం మీరు నిమజ్జనం చేయడానికి ప్రయత్నించండి. అంటే చాలామంది బుధవారం సాయంత్రం మేము పూజ అయ్యాక కదిపేస్తామండి, గురువారం ఉదయం మేము పూజ చేయకుండానే నిమజ్జనం చేస్తామంటున్నారు, కానీ అలా చేయవద్దు.